నెలకు 8,000 ఇస్తాను. సో ఆ జీతానికి ఆమె అక్కడ పనిచేస్తున్నది, 5-6 వేల జీతానికి ఆమె పనిచేస్తున్నది. ఇప్పుడు ఆమెకైన ట్రీట్మెంట్ కానీ ఆమెకు చెడిపోయిన ఆరోగ్యం కానీ మళ్ళీ ఎవరు తిరిగిస్తారు? అయితే ఇదంతా ఒకటైతే స్కూల్ పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూసిరు కదా. అసలు ఆమెకి ఏం జరిగిందో మనం ఒకసారి కనుక్కుందాం. డైరెక్ట్గా మనం ఆమె ఇంటికి వచ్చినాం. సో ఆ వెంకటమ్మ గారి ఇంటికి వచ్చినాము, ఆమెతో మనం మాట్లాడదాం. ఆ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మెడకి అది ఇప్పుడు అది లేకపోతే నడుస్తలేదమ్మా, గుంజుతుందా? గుంజుతుంది. ఇది ముందే ఉంది అంటుండ్రు కానీ నాకేం అర్థం అవుతలేదు. ముందు ఉన్నది మా సార్ వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఎడబడ్డదమ్మా? ఇక్కడ పడ్డది. నేను ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పడ్డదా? ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పడ్డది. ముందు ఒక్కటేమో దీని మీద పడ్డది. మా సారు పైసలు ఇచ్చిండు, చూపించుకోండి. సార్ పైసలు ఇచ్చిండు, హెడ్ మాస్టర్ సారు ఇచ్చిండు, 5,000 ఇచ్చిండు మొన్న. అక్కడనే అదే ప్రాబ్లం ఉంది, సెత్తే ప్రాబ్లం ఉంది. మొత్తం ఆ స్లాబ్ అంతా కూలిపోతుందిగా. నేను 8 రోజుల ఆయన పోక ఈ పొద్దుట దినం పడ్డది. పొద్దుట దినం పడ్డది. ఏ రూమ్ లో పడ్డదమ్మా? ఆఫీస్ రూమ్ లో. సార్ కూర్చునే దాంట్లో పడ్డది, ఒకసారి ఏమో టీచర్లు కూర్చునే దాంట్లో ఒకసారి పడ్డది. డైరెక్ట్ ఎంత పెద్ద రాయేది, ఎంత పెద్ద పెచ్చు ఊడిపోయింది? చాలా పెద్దదే. అంటే ఇంత ఇంత ఉంటది అది పెచ్చు. అది ఇట్లనే ఊలబడ్డది. నేను ఊడుస్తున్నా, పైకి చూడలేను ఎంత ఉన్నదని. ఊడుస్తున్నా, ఆఫీస్ రూమ్ ఊడుస్తున్నా, పైకి చూడలేను. వాస్తవానికి అయితే పైకి చూడలేను. ఒకటేసారి మీద పడిపోయింది. మీద పడిపోగానే మీరు కింద పడిపోయారా మొత్తం? చెమటలేమో ఇక నాకు ఎక్కడ మతి లేదు. ఇక అట్లనే పడిపోయినా కానీ నాకు దెబ్బ తాకినట్టు అనిపించలే. పిల్లలు అంతా గుంపులాగా అయ్యిన రాళ్ళు కూడా మతి లేదు. పెద్ద ఏజ్ వచ్చింది అని అంటుండ్రు. ఏజ్ వచ్చినందుకు కూడా ముందు కూడా ప్రాబ్లం ఉందని డాక్టర్ అన్నాడు అని అంటుండ్రు. మరి ఇప్పుడు అది పడి ఇంకా ఎక్కువ అయిపోయింది. మెడలు ఇట్లా కొంచెం వస్తాయి. ఎలా బడికి పోదాం అనుకున్నా, కూలి చేసుకుంటేనే బతుకుతాం, ఇంటికాడ ఉంటే ఏడ బతుకుతాం. మా సార్ వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోమన్నారు. ఇక గవర్నమెంట్ జాబ్ కాదు, పోతేనే కూలి వస్తుంది. మా సార్ వాళ్ళు కూడా రెస్ట్ తీసుకొని ఏ నెల కానేలు ఇస్తారా అమ్మా పైసలు? మరి 3 నెలలకు ఒకసారి వస్తాయి నాన్న. 3 నెలలకు ఒకసారి వస్తాయి. ఎంత? 8,000 ఇస్తారా? 8,000 ఇస్తారు. ఎన్ని గంటలకు పోవాలి, ఎన్ని గంటలకు రావాలి? పొద్దుగాల పోతా, 5 గంటలకు తాళాలు వేసుకొని వస్తా. పొద్దంతా అక్కడనే ఉంటా. బాత్రూమ్ లో అన్ని నేనే